తెలుగు సినిమా స్థాయి బాహుబలితో పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఏ మూవీ వచ్చినా, ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఆదరణ లేదని ఒకప్పుడు చిరంజీవి గారు అన్నారు. ఇప్పుడు ఏ హీరో రామ్ చరణ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన ఎన్టీఆర్ గారు ఒక రేంజ్లో ఉన్నారు. అండ్ రీసెంట్గా దేవరా ఫుల్ వైబ్లో ఉంది. ఎలా అనిపిస్తుంది? నేను ట్రైలర్ చూసాను, యాక్షన్ ఎపిసోడ్స్. యాక్చువల్గా దేవరాలో నేను ఉండాలి, మరి ఏమైందో సైఫ్ అలీ ఖాన్ గారి కాంబినేషన్లో ఉంటుందని చెప్పారు, కానీ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయిపోయింది. రిగ్రెట్ అవుతామండి. ట్రైలర్ అంతా బాగుంటే ఏం చేస్తాము, సరే ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం చేద్దాంలే. అంటే అన్న నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు అనుకున్నా, అబ్బా మీరు నింటే బాగున్నా, నిజంగానే అనుకున్నా ఉండే. నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది మూవీ, కానీ నా డేట్స్ క్లాష్ లేకపోతే ఇంకా చేంజెస్ ఏదో జరిగింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మళ్ళీ ప్రయత్నం చేస్తాం బ్రదర్. ప్రయత్నానికి టైం ఉంది, చేస్తూనే ఉండాలి, చేస్తాం. సైఫ్ అలీ ఖాన్ నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అంటే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి అలానే చూస్తూ ఉండిపోయా అని అయితే చెప్పారు. ఒక తెలుగు నటుడిగా ఏం చెప్తారన్న ఎన్టీఆర్ గారి గురించి? ఎవరు ఎన్టీఆర్ అంటే ఎవరు? అంటే ఆ బ్లడ్ లైన్ ఎవరిదండి? ఎవరి గురించి మాట్లాడుతున్నా మీరు? సీనియర్ ఎన్టీఆర్ బ్లడ్ లైన్ అది ఆబ్వియస్లీ ఉంటుంది సార్. ఒక ఊపేసిన ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ వేషం వేసినా అందులో ఆయన నిజస్వరూపం లెక్కనే కనిపిస్తుండేవాడు. సో ఆయనకు సంబంధించినడు, ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆ మాత్రం లేకపోతే ఎలా చెప్పు. సో ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే మన టాలీవుడ్ ఒక వాల్యూ పెరిగిపోతుందండి. ఒక బాలీవుడ్ వాడు వచ్చి టాలీవుడ్ గురించి చెప్తూ ఉంటే విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఒకప్పుడు బాలీవుడ్లో మనం కేరే చేసేవాళ్ళు కాదు, టాలీవుడ్ అంటే లైట్ తీసుకునేవాళ్ళు. అలాంటి ఇప్పుడు నువ్వు గమనిస్తే బాలీవుడ్ సంబంధించిన ఆర్టిస్టులు అందరూ టాలీవుడ్లోనే ఉన్నారు ఇప్పుడు. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టాలీవుడ్. ఓకే. అండ్ వన్ వర్డ్లో మీ కళింగ మూవీ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు? ప్లీజ్ డూ వాచ్ కళింగ ఆన్ September 13. ఆల్మోస్ట్ 500 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ ఆల్ ది ఎమోషన్స్. ఇప్పుడు అందుకే అంటే మా సినిమా మాకు బాగుంటుందని మేము చెప్తాము, కానీ బయట వాళ్ళు వచ్చి కూడా చాలా బాగుందని చెప్పారు. మీకు సంబంధించిన ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. నేను దాంట్లో విలన్ పాత్ర చేశాను. ప్లీజ్ 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 డూ వాచ్ దిస్ బెస్ట్ మూవీ ఇన్ థియేటర్, బికాస్ థియేటర్లకి వెళ్ళే ఎక్స్పీరియన్స్ చూస్తేనే బాగుంటుంది. అన్ని ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ ఆన్ September 13. థ్యాంక్ యూ. థ్యాంక్స్.